అందరికీ హాయ్. నా పేరు ఆయిషా. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ చూసేద్దాము. ఈ మినీ వ్లాగ్ సండేది. ఆ రోజు పోస్ట్ చేయడం కుదరలేదు, అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సండే రోజు మా బ్రదర్ అలా మా ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి వెళ్తే ఇలా చేపలు కనిపించాయంట. తీసుకొని వచ్చి అక్క నా కోసం ఈ రెసిపీ చెయ్యి అని అడిగాడు. అంత జాలిగా అడిగిన తర్వాత రెసిపీ చేయకుండా ఉంటానా చెప్పండి. పాత పగలన్నీ పక్కన పెట్టేసి మా బ్రదర్ కోసం ఈ రెసిపీ చేయడం స్టార్ట్ చేశాను. మా బ్రదర్ నాలాగా అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇష్టంగా అస్సలకి తినడు. వాడికి నచ్చిన ఫుడ్ అది కూడా కొంచెం మాత్రమే తింటాడు. తినాలి అన్న రెసిపీ మాత్రమే అక్క నా కోసం చేసి పెట్టు అని అడుగుతాడనమాట. ఇంకా అంత జాలి ముఖంగా అడిగిన తర్వాత నా మనసు కరిగిపోయి ఈ రెసిపీలోకి స్టార్ట్ అయిపోయానమాట. ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్గా చేసి పెట్టక్క అని అడుగుతూ ఉంటాడనమాట. నాకే ఒళ్ళు బరువైపోయి చేసి పెట్టలేకపోయాను. కానీ ఈ సండే అంత ఇదిగా తీసుకొని వచ్చి చేసి పెట్టు అని అడిగిన తర్వాత చేయకపోతే బాగోదు కదా అనేసి ఇలా చేపల ఫ్రై పప్పు చేసి పెట్టాను. రెసిపీ కూడా వాడికి చాలా బాగా నచ్చింది అనుకోండి. నచ్చినా నచ్చకపోయినా సైలెంట్గా తినేసి పక్కకు వస్తాడు. తిన్న తర్వాత ఎలా ఉందిరా అని అడిగితే జస్ట్ బాగుంది అని చెప్తాడు. బాగాలేదని కూడా చెప్పడనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకో రెసిపీ చేసి పెట్టాను కదా అందుకు. మా బ్రదర్ అయితే నన్ను అక్క అని ఎప్పుడు ప్రేమగా పిలుస్తాడంటే వాడికి ఏదైనా నోట్స్ రాసి ఇవ్వాలి లేదా వాడికి ఇష్టమైన రెసిపీ చేసి పెట్టాలి అన్నప్పుడు మాత్రమే అక్క నా కోసం ఇది చెయ్యవా అని అడుగుతాడు, అంతే. మిగతా టైంలో పేరు పెట్టే పిలుస్తాడనుకోండి, అది వేరే విషయము. మీరు కూడా నాలాగే ఎన్ని గొడవలైనా ఎన్నిసార్లు తిట్టుకున్నా సరే మీ బ్రదర్ ఇలా అడిగేసరికి మంచిగా ఏదైనా రెసిపీస్ చేసి పెడతారా? నేనైతే రోజుకి ఎన్నిసార్లు గొడవ పడినా సరే ఇలా ప్రేమగా జాలిగా అడిగేస్తే మా బ్రదర్ కోసం చేసి పెడుతూనే ఉంటారు ఇలాంటి రెసిపీస్. యథావిధిగా తిన్న తర్వాత బాగుందని అన్నాడు మా బ్రదర్ అయితే.